హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిగిన్ అవర్ క్రికెట్ అప్డేట్స్. క్రికెట్ అప్డేట్ నెంబర్ 1. మెన్స్ ఎమర్జెన్సీ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2024గా శ్రీలంక ప్లేయర్ అయిన కమిందు మెండిస్ని ఐసీసీ సెలెక్ట్ చేసింది. దీన్ని ఐసీసీ అనౌన్స్ చేసింది. లాస్ట్ ఇయర్ 2024లో కమిందు మెండిస్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. 50కి పైగా యావరేజ్ మెయింటైన్ చేస్తూ ఆల్ ఫార్మాట్స్లో 1451 రన్స్ చేశాడు. ఇందులో ఉన్న 9 టెస్టుల్లో 74.92 యావరేజ్తో 1049 రన్స్ చేశాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 2. ఐసీసీ అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ సూపర్ 6లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో టీమిండియా 8 వికెట్స్ డిఫరెన్స్తో మ్యాచ్ విన్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీం 20 ఓవర్స్లో 64 రన్స్ చేసి 8 వికెట్స్ లాస్ అయింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్లో కెప్టెన్ సుమాయా అఖ్తర్ 21 రన్స్, ఇంకా జంటోల్ మోయా 14 రన్స్ తప్ప ఇంకా అందరూ సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యారు. ఇంకా చేజింగ్కి వచ్చిన టీమిండియా 7.1 ఓవర్స్లోనే 66 రన్స్ చేసి 2 వికెట్స్ లాస్ అయింది. టీమిండియా బ్యాటింగ్లో త్రిషా 40 రన్స్ చేసింది. దీంతో టీమిండియా మ్యాచ్ ఈజీగా విన్ అయింది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 3. టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మకి తన డయాడ్ ఫ్యాన్ ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఇలా ఉంది: నేను క్రికెట్ చూసేందుకు మీరే రీజన్. ఈ టైంలో మీరు ఫామ్ కోల్పోయి ఫీల్ అవుతున్నారు, కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో తిరిగి మళ్ళీ ఫామ్లోకి వస్తారని ఆశిస్తూ రంజీ మ్యాచ్లో మీరు కొట్టిన సిక్సెస్ బ్యూటిఫుల్. ఇంకా మీరు ఎప్పుడు రిటైర్మెంట్ అవ్వకండి. గ్రౌండ్లో ఆర్ ఫార్మాట్స్లో కెప్టెన్గా ప్లేయర్గా బాగా ఆడుతారని లెటర్ రాశాడు. ఈ లెటర్ని రోహిత్ శర్మ టీం షేర్ చేసింది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 4. టీమిండియా క్రికెటర్ అయిన తిలక్ వర్మ సూపర్ స్టార్ అని అంటున్నారు, కానీ తిలక్ వర్మ ఇంకా సూపర్ స్టార్ కాదని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. ఇంకా తిలక్ వర్మ సైడ్ జర్నీ కంటిన్యూ అవుతుందని అన్నాడు. టీమిండియాకు బిలీవ్గా మిడిల్ ఓవర్స్లో బెటర్గా తిలక్ వర్మ కీ రోల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. టీమిండియా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రెజర్ లేకుండా కూల్ అండ్ కంపోజ్డ్గా ఆడుతున్నాడు. ఇంకా ఫ్యూచర్లో సూపర్ స్టార్ అవుతాడని ఆకాష్ చోప్రా అన్నాడు. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఒక అరుదైన రికార్డ్ క్రియేట్ అయింది. డే 1 మ్యాచ్లో ఒకే రోజులో 20 వికెట్స్ పడ్డాయి. ఆసియా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఒకే రోజులో 20 వికెట్స్ పడ్డాయి. ఇదే హిస్టరీలోనే ఫస్ట్ టైంగా 2 డేస్లోనే ఈ టెస్ట్ మ్యాచ్ రిజల్ట్ త్వరగానే వస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్స్ లాస్ అయిన పాకిస్తాన్ ఇంకా విన్ కావడానికి 178 రన్స్ చేయాలేమో. క్రికెట్ అప్డేట్ నెంబర్ 6. ఆశా భోస్లే గ్రాండ్ ఫాదర్ సింగర్ ఆశా భోస్లేతో డేటింగ్ అంటూ జరుగుతున్న రూమర్స్ని టీమిండియా బౌలర్ సిరాజ్ ఒక్క పోస్ట్లో క్లారిటీ ఇచ్చాడు. తమ ఇద్దరిది బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అని అర్థం వచ్చేలా ఓ పోస్ట్ చేశాడు. డియర్ బ్రదర్ అంటూ జైనీ భోస్లే పోస్ట్ చేసింది. దీనికి ట్యాగ్ చేస్తూ హమ్ తుమారే ఏ సునామ్ అంటూ తాలోంక చమక్తా అనే సాంగ్ పెట్టి షేర్ చేశాడు. ఇంకా ఈ సాంగ్ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అని తెలుస్తుంది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 7. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు టీమిండియా ఒక వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. బంగ్లాదేశ్ అండ్ యూఏ టీమ్స్ ఈ టీమ్స్లో ఏదో ఒక టీంపై వార్మప్ మ్యాచ్ ఆడుతుందని అన్నారు. కాగా ఫిబ్రవరి 19th నుంచి ఈ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. టీమిండియా మ్యాచెస్ అన్ని దుబాయ్లో ఆడతారు. ఇంకా ఫిబ్రవరి 23rd మన చిరకాలి అపోనెంట్ అయిన పాకిస్తాన్తో ఆడతారు. ఇంకా ఫిబ్రవరి 9th మెగా ఈవెంట్ ఫైనల్ జరుగుతుంది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 8. రెడ్ బాల్ క్రికెట్లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని తనపై తానే ప్రెజర్ పడుతున్నట్లు శుభన్ గిల్ అన్నాడు. దీని వలన కొన్నిసార్లు కాన్సన్ట్రేషన్ కోల్పోయి అవుట్ అవుతున్నా అని అన్నాడు. కర్ణాటక వర్సెస్ పంజాబ్ రంజీ మ్యాచ్లో సెంచరీ చేసిన శుభన్ గిల్ రీసెంట్గా జరిగిన బీజీటీ సిరీస్లో ఫెయిల్ సంగతి తెలిసిందే. లాస్ట్ 6 ఇన్నింగ్స్లో 18.60 యావరేజ్తో కేవలం 93 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో శుభన్ గిల్పై చాలా విమర్శలు వస్తున్నాయేమో. ఈ క్రికెట్ ఫ్యాక్ట్స్ మీకు ఎలా అనిపించాయో ఒక లైక్ అండ్ కామెంట్ చేసుకోవడమో. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.